హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ సీతారాముల కళ్యాణానికి అవని వదినని పిలుద్దాం అమ్మ అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న పార్వతి మాత్రం చాలా కోపంగా, ఏం మాట్లాడుతున్నారా మీరు, అవనిని పిలుద్దామా, అవని ఇలాగే పిలిచి నేను క్షమించి అలాగే ప్రణతికి వాళ్ళ తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేస్తానని కూడా చెప్పాను. కానీ అవని నా మాటను కొట్టేసి అక్కడి నుండి సొస మీద ఇలా జరుగుతుంది అని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా. తనని మళ్ళీ ఎలా పిలుద్దామని సరే అని పిలిచి మళ్ళీ అక్కడ కళ్యాణానికి తీసుకొని వెళ్ళినా సరే అందరూ నానా మాటలు అంటారు. మీ ప్రణతి ఇలా వెళ్ళిపోయిందంట కదా, మీ కోడలే ఇలా చేసిందంట కదా అని చెప్పేసి అందరూ మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటే నా తల బద్దలైపోతుంది. ఇలా ఎప్పటికీ జరగకూడదు, అందుకు అవన్నీ పిలము, మనం కూడా ఈ సీతారాముల కళ్యాణానికి వెళ్ళము, కుదరదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం, అవును, ఎవ్వరు ఈ కళ్యాణానికి వెళ్ళరు అని చెప్పేసి నేను పంతులు గారికి చెప్పాను, మనం ఎవరం కూడా ఇక వెళ్ళము అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం, మీ వదినని వదిలి వెళ్ళామే అనుకో ఇలా మాట్లాడతారు, అలాగే మీ వదినను తీసుకొని వెళ్తే వేరొకలాగా మాట్లాడతారు, అందుకే మేము కూడా వెళ్ళము, ఎవ్వరూ వెళ్ళొద్దు ఈ కళ్యాణానికి అని చెప్పేసి అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తన మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్, కమల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అవని వదినని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఎలాగైనా సరే మనం ఈ కళ్యాణానికి వెళ్ళాలి, ఈ కళ్యాణానికి వెళ్ళి అవని వదినని తీసుకొని వదినని తీసుకొని వచ్చేలా చేయాలి అనుకుంటున్నాను.